హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. బట్ ఇప్పుడు కొత్త మదర్ వచ్చేసింది కదా ఇండస్ట్రీలోకి, హీరోస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మీరు సెట్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క హీరో మాట్లాడతారు కాబట్టి మీతో. ఆల్మోస్ట్ ఇప్పుడున్న కొంతమంది చాలా మంది హీరోస్ తో చేశారు మీరు. అవును, శివకార్తికేయన్, రాజ్ తరుణ్ గారు, తర్వాత ఇప్పుడు సుమంత్ గారు అండ్ నిఖిల్ గారు, అవును, అండ్ ఇప్పుడు ధనరాజ్ గారితో చేస్తున్నాను. వైఫ్ గా సత్యరాజ్ సార్ తో చేశాను, తర్వాత నరేష్ సార్ తో చేశాను, రాజేంద్ర ప్రసాద్ సార్ తో చేశాను, తర్వాత ఈయన మన సముద్రకని సార్ తో చేస్తున్నాను. మన కన్నడ యాక్టర్ ఉన్నారు కదా ఇప్పుడు, KGF అంతా చేశారు కదా విలన్ గా, సార్ ఆయనతో చేశాను. సో అందరూ బెస్ట్ ఫాదర్స్ తో ఇప్పుడు చేస్తున్నాను. హైట్ మ్యాచ్ చేస్తున్నారు అందరికి. కొంతమంది అయితే ఓకే, సత్యరాజ్ సార్ తోనే నాకు ఇలా చూడాలి, ఆయనతో పాటు ఇంత పెద్ద హీల్డ్ వేసుకొని దానిపైన యాపిల్ స్టూల్ వేసి నిలబడేవారు. బట్ కెమెరామెన్స్ ఆర్ సో లవింగ్ అండి, వాళ్ళ వల్ల నేను అంతా హైటెక్ కనిపిస్తాను, ఎక్కడ ఒట్టిగా కనిపించాను. ఐ లవ్ ఆల్వేస్ టు ఆల్ కెమెరామెన్స్. అంకల్ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఏదైతే అవ్వాలనుకున్నారో ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్, సో ఏజ్ పెద్ద ఇక్కడ ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ కాదు, ఒక టైం ఇంపార్టెంట్. ఇక్కడ ఆ టైం వచ్చిందంటే ఎవరూ ఆపలేం. ఇప్పుడు అమ్మగా అక్కగా అలరిచ్చేస్తున్నారు అందరు హీరోలకి భార్యలుగా. ఎలా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద? చాలా ఖుషి అవుతుంది. మంచి పేరు వచ్చిందంటే ఇప్పుడు అంత హ్యాపీ పడేవాళ్ళు ఎవరూ లేరు. ఒకే మాట అంటుంటారు, డబ్బులు కాదు ఇంపార్టెంట్, మంచి పేరు రావాలి. అది ఎప్పుడు కాపాడుకో, ఎప్పుడు డబ్బులు వెనకాల వెళ్ళొద్దు. తినడానికి ఉండడానికి చాలా ఏం తింటామండి మేము, డైటింగ్ లో 2 చపాతీలు, ఇంత బెండకాయ ఫ్రై, ఇంత చికెన్ తింటే ఎక్కువ డైజెషన్ కాదు, ఉండేకి చాలు. ఇది మంచి హస్బెండ్ పేరు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నీ పేరు కాపాడుకొని వచ్చాను, ఇంకా ముందు ఎక్కడికి వెళ్ళినా పేరు కాపాడుకోండి, పేరుని మాత్రం చెడగొట్టుకోకండి, ఇదే ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే ఫాలో అవుతున్నాం. ఏదన్నా సీన్లలో హస్బెండ్ ని కొట్టే సీన్లు ఉంటాయి, కొడుకులను కొట్టే సీన్లు ఉంటాయి. ఇలాంటప్పుడు రియల్ గా కూడా కొట్టించుకుంటారు చాలా మంది, అది ఆ సీన్ పనడం కోసం. అలా జరిగిన సిచ్యువేషన్స్ లేవా? అవును, ఇప్పుడు రీసెంట్ గా నాకు మొన్న ఇంటర్వ్యూలో ధనరాజ్ గారు చెప్పారు, రామం రాఘవంలో కొడుకుని కొట్టేది ఒక సీక్వెన్స్ ఉంది. సో సముద్రకని సార్ వచ్చి ఏదో ఒక విషయంలో బాగా కొడతారు, అండ్ ధనరాజ్ గారు ఏమన్నారంటే, అన్నా కొట్టేయండి అన్నా కొట్టేయండి అన్నా, మీరు చూడకండి అన్నారు. సముద్రకని సార్ కూడా అలా ఏమి కొట్టని, ఆయన అయితే రియల్ గా చేస్తారు, ఈజ్ రియల్ యాక్టర్. కొట్టాలంటే భాడ్ పాడని చేస్తారు. కొట్టారు, నేను నెక్స్ట్ కొట్టాలి. నాకు అయ్యో పాపం, నేను ఇటు 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 అంటే, అమ్మా కొట్టండి అమ్మా అన్నారు. అవునా సరే అండి, చంపలకి ఇచ్చేసాను. నాకు అది తెలియదు అప్పుడు దెబ్బలు పడిందని. నిన్న ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నారు, కొట్టింది చాలా దెబ్బ పడిందని. అయ్యో పాపం అనిపించింది. నరేష్ గారిని కూడా కొట్టారంట కదా? అయ్యో లేదు ఆయన, అది యాక్చువల్లీ ఆ సీన్ కట్ చేసేసారు. సామజవరగమనలో ఒక సీన్ వస్తుంది, లేదు ఇలా విసురుతాను గ్లాస్ ని, ఆ సీన్ తీసేశారు. సో అప్పుడు దెబ్బలు పడలేదు, జస్ట్ క్రాస్ అయింది, బట్ కొట్టలేదు. పాప సార్ ఎంత మంచి ఆయన ఎందుకు నేను కొడతాను, సచ్ ఎ స్వీట్ హార్ట్. అంటే సీక్వెన్స్ అలా ఉంది, బట్ ఆ సీన్ లేదు. బట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇప్పుడు బాగా? ఎంజాయింగ్ అండి, ఐ లవ్ అండ్ ఐఎమ్ సో లక్కీ. తెలుగు ఇండస్ట్రీలోనే నాకు నిజం చెప్పాలంటే ఒక గుర్తింపు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా వచ్చింది, అండ్ దానికి నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా కృతజ్ఞత పడతాను. అలాగే ఆడియన్స్ కూడా నన్ను యాక్సెప్ట్ చేసుకున్నందుకు. పేరు చెప్పలేదు, తెలుగు ఇండస్ట్రీ రావాలంటే ఎవరు నీకు ముఖ్య కారణం? కె రాఘవేంద్రరావు సార్. ఆయన వల్లనే ఈ రోజు నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేను భోజనం తింటున్నాను. ఫస్ట్ మనోయజ్ఞం సీరియల్, దాని ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకువచ్చారు. ఆయన చేతుల్లో వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు. ఏదో ఒక ద్వారా నేను చిన్నగా వచ్చి కొంచెం ఇప్పుడు మీ అందరికీ నేను తెలుస్తున్నాను అన్నట్టయితే ఇట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్.